ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకుంటూ వచ్చామంటే, పలానా దగ్గర మనీ శాంక్షన్ అయింది. అక్కడ రోడ్లేస్తూ ఉన్నారు. ఇంకో దగ్గర మనీ శాంక్షన్ అయింది. అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారని చూసాం. ఇంకోటొచ్చేసేసి ఆల్రెడీ పనులు జరిగేది చూసేసాం. ఇప్పుడు మనం చూస్తుందేందంటే, ఆల్రెడీ వర్క్ అంతా కూడా అయిపోయి, ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పడిన బాధ, వాళ్ళ పడిన నరక యాతన అంతా కూడా ఇప్పుడు లేదని చెప్పి మనస్ఫూర్తిగా నవ్వుతున్నారనమాట. అది ఎక్కడో కాదండి, బాపూజీ నగర్ 29వ వార్డు ఆశా కాలనీ అయితే ఇక్కడ మొత్తం కూడా హర్షాన్నయితే వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 40 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఈ కాలనీ పుట్టిన దగ్గర నుంచి మీరు ఇక్కడే మేము ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నాం. ఓకే. అప్పుడు మొత్తం ఎలా ఉండేదమ్మా ఇక్కడ? ఇక్కడ రోడ్ లేకుండా మట్టి రోడ్డుగా అట్టుండింది, గలీసుగా ఉండింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు రోడ్డు వేసాడు, మంచిగా చేసాడు. మాకు ఇప్పుడు బాగుంది. వచ్చినప్పుడు మీకు ఏమని చెప్పారు సార్? అంటే మీరు అడిగారా? సారే మేమే చెప్పారా? అడిగాం. ఏమన్నా అంటే మీ కష్టాలు ఏమని చెప్పారు? అప్పుడు ఎలా ఉండేది మీ పరిస్థితి? చెప్పుకున్నాము, మాకు రోడ్డు కావాలి సార్, మేము రాలేకుండా ఉన్నాము. ఆటోలోళ్ళు ఎక్కువ ఎక్కువ అడుగుతున్నారు ఇక్కడికి రావాలంటే అని చెప్పుకున్నాము. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు ఆయన సరే చూస్తాను అని చెప్పాడు. తర్వాత ఆయనే మళ్ళీ మాకు శంకుస్థాపన చేసి మాకు రోడ్డు వేసాడు. మాకు ఇప్పుడు సంతోషం. సంతోషంగా ఉందా? సంతోషం. ఓకే. ఉన్న రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయడం, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ రోడ్డు వరకు రోడ్ వేయడం ఎట్లా అనిపిస్తుంది? అంటే చెప్పిన పని చెప్పినట్టు చేశారు కదా. ఇంతకు ముందు ఎవరైనా చేశారా చెప్పింది చెప్పినట్టు? చేయలే. ఏ ప్రభుత్వంలో మాకు రోడ్డు వేయలేదమ్మా. మేము చాలా మందిని అడిగాము, వైఎస్ పార్టీ వాళ్ళని కూడా అడిగాము, ఎవరు వేయలేదు. ఎమ్మెల్యే గారు మాకు మెయిన్ రోడ్ లో గడిపాడు ఈ రోడ్డు. ఇప్పుడు ఆనందం బాగుంది. కావలిలో మొత్తం కూడా చూస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉంది? మాకు లైట్లు గాని కరెంట్ గాని, కరెంట్ కూడా లేదు అప్పుడు. ఇప్పుడు బాగా పట్టపొగులాల బాగుంది. ఇంకా కొంచెం సేపు గాలి వస్తే మీరు లైట్లు గీట్లు బాగుంటది. అవన్నీ వేపించారా? వేపించారు. అన్ని వేపించారు. ఓకే. మీకు సమస్య చెప్పిందే కాకుండా చెప్పని సమస్యలు కూడా అన్ని తీర్చేశారు అనమాట. అవునా? ఎట్లా ఉంది సార్ పరిపాలన? ఏ విధంగా ఉందంటారు? బాగుంది మేడం. బాగుంది. మీకు ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు కదా, అభివృద్ధి పనులు కానీ రోడ్డు కానీ, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందమ్మా రోడ్డు. బాగా అనిపిస్తుంది. రోడ్డు మాకు 35 సంవత్సరాల నుంచి రోడ్డు కూడా లేకుండా అవస్థ పడుతున్నాం. బాగుంది ఇప్పుడు రోడ్డు. ఇంకా ఏమేం పనులు చేపించారు రోడ్లు కాకుండా? రోడ్లు, లైట్లు పోతే లైట్లు. ఆ అబ్బాయి ఏమన్నా కావాలంటే జానుకు చెప్తే చేపిస్తాడు. మాకేం కావాలన్నా అబ్బాయి చెప్తే, ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు అబ్బాయి చెప్తే అబ్బాయి సార్ చెప్పి చేపిస్తాడు. గతంలో ఎట్లా ఉండేదమ్మా మీ పరిస్థితి? అంటే రోడ్లు లేకుండా, ఈ లైట్లు లేకుండా ఎట్లా ఇబ్బంది పడేవాళ్ళు మీరు? లైట్లే ఉండేది కాదు, రోడ్డు కూడా ఉండేది కాదు మాకు అప్పుడు. మేము అప్పుడు 35 సంవత్సరాలు వచ్చినప్పుడు చీకట్లో ఉన్నాము. చీకటిగా ఉండింది. రోడ్ లేక మనం అడవిలో నుంచి పనికి పోయేవాళ్ళమి, వచ్చేవాళ్ళమి. అట్లుంది నరకం కదమ్మా అట్లా చీకట్లో. అట్టే పోయి అట్టే వచ్చేవాళ్ళం. అంటే 14 ఇళ్లలో కలుసుకొని పోయేవాళ్ళం పనికి. ఒక్కొక్కళ్ళమా పోయేవాళ్ళం కాదు, అడవి కదా అప్పుడు. అప్పుడు మనమే ఇక్కడ ఫస్ట్ ఉండింది. అప్పటి నుంచి మేము చాలా అవస్థలు పడ్డాము. మొన్నటి దాకా కూడా మాకు ఈ పెద్ద రోడ్డు లేక చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత ఇంకా సార్ గెలిచినాక మాకు ఆ రోడ్డు వచ్చేసింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుంది. అభివృద్ధి ఎన్ని రోజుల నుంచి కనిపిస్తా ఉంది మీకు ఇక్కడ మీ కాలనీలో? ఇక్కడ ఈ రోడ్డు వేసిన కాడి నుంచి, మా సార్ వచ్చిన కాడి నుంచి, గెలిచిన కాడి నుంచి మాకు ఏదన్నా అవసరం అయితే చేస్తున్నారు. అవునమ్మా, అంత చీకట్లో బతుకుతున్నామన్నారు, లైట్లు లేవన్నారు, ఇంకా చాలా అవసరాలు చెప్తూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదా? లేకపోతే ఎవరు మీ దగ్గరికి వచ్చి అడగలేదా? మాకు అప్పుడు ఏమి అంతగా పట్టించుకోలేదు ఎవరు. అడిగినా గాని సరే సరే చేస్తాంలే అన్నట్టుగా వెళ్ళిపోతుండారు. ఇప్పుడు ఏదన్నా అవసరం అయితే చెప్తే జాను అడిగి వీళ్ళకి ఇది లేదు అది లేదు కావాలా అన్నప్పుడు చేస్తున్నారు. మొత్తం మీద సంతోషంగా ఉన్నామమ్మా. పింఛన్లు గాని ఏదైనా మాకు ఇది లేకుండా అన్ని సమృద్ధిగా వస్తుంది. ఏది లేదు అది తీసుకోవాలంటే మీకు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఒకటే ప్రశ్న, మీరు గతంలో ఎట్లా ఇబ్బందులు పడ్డారు? కావ్య కృష్ణారెడ్డి సార్ వచ్చిన తర్వాత మీకేం జరిగింది? మంచి రోడ్డు పడింది బాగా. ఫస్ట్ మెయిన్ అసలు ఎట్టుండిందంటే గుంటలు మిట్టలు చెప్పాలంటే. కానీ ఇంత పిల్లలు మా పిల్లలు
కానీ మా పిల్లలు పెద్ద ఎంత కావ్యకృష్ణ పుణ్యమని రోడ్డు బాగుపడింది. మనకి ఏదైనా అవసరం అయితే మా జాబ్ అడిగితే మాకు చేస్తారని నమ్మకం ఉంది. అభివృద్ధి కోసం అన్నేళ్ళు కష్టపడి ఎదురు చూసారనమాట. చూసాం మేడం, అది మటుకు నిజమే. ఎంతమంది వచ్చినా గానీ వేస్తామని చెప్పిందే కానీ మాకు ఇంకొక ప్రాబ్లం మేడం, మాకేనైతే వచ్చి అడవి చీకటి అయితే కొంచెం పెద్ద లైట్లు వేస్తే కొంచెం బాగుంటది స్తంభాలకి, అదొకటి కొంచెం ప్రాబ్లం. ఎవడు వచ్చినా దమ్మ అది ఎండాకాలం ఒక ఇబ్బంది మాకు. ఎండాకాలం వచ్చింది అనుకో దొంగ వచ్చి అటు మాయమైపోతాడు అడవి. మాకు ఎటు పట్టుకోవాలన్నా కొంచెం అది మట్టుకు ఇప్పుడు కూడా భయమే. అది కూడా కొంచెం చేసి మాకు సహాయం చేసినట్టు. అదొక అభివృద్ధి చూసి ఏమనిపిస్తా ఉంది మీకు? గతంలో అసలు ఏం లేదు, ఇప్పుడు మొత్తం వచ్చేస్తా ఉన్నాయి, ఎలా ఉంది మీకు? మనకి మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఎవరైనా మన కావ్యకృష్ణారెడ్డి గారి. మన కావ్యకృష్ణారెడ్డి. అబ్బో మన అంటండి చూడండి. మనే మేడం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఓన్ చేసేసుకున్నారు అయితే. ఓన్. ఓకే, ఒక నమ్మకం ఉంది, అదే నమ్మకం కూడా అంతే అంటారు. చూస్తున్నారు కదండి, ప్రజలైతే ఒకే మాట, ఇది వరకు మేమైతే అడవిలో ఉన్నామమ్మా, ఇప్పుడైతే మాకు సిటీలో ఉన్నట్టే ఉంది అని చెప్తూ ఉన్నారు. అడవికి సిటీకి ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు కదండి. సో ప్రతి చోట కూడా ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అభివృద్ధి ఎక్కడెక్కడ జరుగుతుందన్న విషయాలు మాకు తెలియచేయండి. మేము అక్కడ అభివృద్ధి అంతా కూడా అందరికి వివరించి చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, బాపూజీ నగర్ దగ్గర నుంచి కావలి. నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.